పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మిస్టరీ వీడింది. ఈ నెల 4వ తేదీన కంటైనర్ను ఢీకొని 5 విద్యార్థులు కూడా కారులో ఉన్నవారు మృతి చెందడం జరిగింది. అయితే ఈ ప్రమాదంపై లోతుగా కూడా దర్యాప్తు జరిపారు పోలీసులు. ఇక అదే సమయంలో ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ఏఎస్ఐ కొడుకు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏఎస్ఐ కొడుకు ఒక నకిలీ బ్రేక్ ఇన్స్పెక్టర్గా అవతారం ఎత్తాడు. ఈ విధంగా అవతారం ఎత్తి హైవేల మీద వెళ్తున్న వాహనాల్ని అక్రమంగా ఆపుతూ కూడా వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు ఏఎస్ఐ కొడుకు. నడి రోడ్డుపై సడన్ గా కూడా కంటైనర్ను ఆపటం వల్లే ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ కొడుకుతో పాటు అతని గ్యాంగ్ను అరెస్టు చేశారు పోలీసులు. ఇక నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా కూడా పనిచేస్తూ ఉన్నాడు ఇతని తండ్రి. గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా కూడా ఒక ఏఎస్ఐ కొడుకు చేసినటువంటి నిర్వాహానికి ఒక 5 అమాయకపు విద్యార్థుల ప్రాణాలు పోయాయి. అక్కడ వెళ్తూ ఉంది కదా వెహికల్, దాన్ని రోడ్డు సైడ్ ఆపుతూ ఉన్నారు. ఇంకా అదే సమయంలో వెనకాల హైవే కాబట్టి వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. అలా నా కారు కూడా వెళ్తూ ఉంది. అదే పక్కకు తీసుకుంటున్న టైంలో కూడా గుర్తించక ఆ విద్యార్థులు ఆ కారు కింద కూడా పడిపోయి 5 చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఇందులో లోతుగా దర్యాప్తు జరిపినప్పుడు అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అని తెలుసుకున్నప్పుడు కూడా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, అసలు ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగు చూశాయి, ఏంటి? ఎస్ రేణుశ్రీ, రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కి పడేలాగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అయితే జరిగింది. ఈ నెల 6వ తారీఖున కంటైనర్ను ఢీకొని 5 విద్యార్థులు అయితే మృతి చెందడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసివేసింది. అలాగే దీని మీద సమగ్ర విచారణ చేపట్టాలని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి లోకేష్, అలాగే చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, అలాగే నరసరావుపేట అంటే పల్నాడు జిల్లా ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా స్పందించి సమగ్ర విచారణ జరపాలనే కూడా అయితే అధికారులను అయితే ఆదేశించారు. అయితే అలా ఆదేశించినప్పుడు అధికారులు సమగ్ర విచారణ జరిపిన తర్వాత విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించి నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్న వారి కుమారుడు ఇలాంటి అక్రమాలకు రోడ్డు మీద వెళుతున్న కంటైనర్లను అలాగే అన్ని దానికి సంబంధించిన హైవేల మీద వెళ్తున్న లారీలను ఆపి నకిలీ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి డబ్బులు వసూలు చేసే క్రమంలోనే ఇలాగ జరిగిందని మాత్రం విచారణలో అయితే తేలిందని కూడా పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా హైవే మీద కంటైనర్ ఆపటం వల్ల ఆ వెనక నుంచి వచ్చే ఆ కార్ అనేది 5 విద్యార్థులు ఉన్నారు. ఆ కార్ అనేది ఆ కంటైనర్ లోపలికి వెళ్ళటం వల్ల కూడా ఆ విద్యార్థులు చనిపోయారు. అయితే ఆ విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలో ఆ ఊర్లో కూడా ఒకే గ్రామానికి అంటే ఒకే నియోజకవర్గం వినుకొండ గ్రామానికి చెందిన 3 చనిపోవటం కూడా ఆ ఊర్లో గాని ఆ ప్రాంతంలో గాని విషాద ఛాయలు. అయితే వారి తల్లిదండ్రుల బాధ మాత్రం వర్ణాతీతంగా ఉంది. కానీ ఇలాంటి ఇప్పుడు ఈ దర్యాప్తులో ఒక ఏఎస్ఐ కొడుకు కూడా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇతనితో పాటు ఒక గ్యాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ వెల్లడించారు పోలీసులు? ఎస్ రేణుశ్రీ, పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఆ విచారణలో సీసీ ఫుటేజ్ ని ఆధారంగా తీసుకొని వీరు ఎలాంటి వారు అనేది అయితే దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత నరసరావుపేట డిఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్న వారి కుమారుడు కొంతమంది గ్యాంగ్ గా ఏర్పడి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ఇలాంటి సంఘటనలు చేస్తున్నారని, నైట్ పూట హైవేల మీద వచ్చే కంటైనర్లు కానీ లారీలు కానీ అనేకమైన వాహనాలను ఆపి వసూళ్లకి దందాకి పాల్పడుతున్నారనేది కూడా అయితే వారి విచారణలో అయితే జరుపుతున్నారు. అలాగే ఇతని మీద అనేకమైన కేసులు కూడా ఉన్నాయి. ఇతను నకిలీ బంగారం ఇచ్చి ఇలా మేము 40 లక్షలు వసూలు చేసినట్టు కూడా అయితే కొన్ని ఆరోపణలు కూడా అయితే వీళ్ళ మీద వినిపిస్తూనే ఉన్నాయి. కానీ పోలీసులు పూర్తి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా ఆ మృతుల కుటుంబాలు అయితే కోరుకుంటున్నారు. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇంకా ఇప్పటికే కూడా పోలీసులు నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అయితే గతంలో కూడా వీళ్ళ మీద మరికొన్ని కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కొన్ని నకిలీ బంగారం కూడా అమ్ముతూ ఇలా మోసాలకు పాల్పడుతూ ఉన్న
ఘటనలో కూడా వాళ్ళ మీద ఇటువంటి కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా దర్యాప్తు కొనసాగించి ఎంతకాలంగా వీళ్ళు ఈ విధంగా కూడా హైవేల మీద అక్రమంగా కూడా వసూలకు పాల్పడుతున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ను కూడా కూపీ లాగనున్నారు.